సిద్దిపేట జిల్లా గజ్వేల్లో క్యూ లైన్లో గొడవ పడిన మహిళా రైతులు చెప్పులతో కొట్టుకున్నారు. గజ్వేల్ మార్కెట్ యార్డు వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా వస్తుందని తెలిసి వందలాదిగా మహిళా రైతులు తరలి వచ్చారు. అయితే క్యూ లైన్లలో రైతులకు మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో మహిళా రైతులు చెప్పులతో కొట్టుకున్నారు. యూరియా కోసం రైతులను రేవంత్ రెడ్డి రోడ్ల మీదకి తెచ్చాడని మండిపడుతున్నారు. రైతులకు మధ్య కొట్లాటలు పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, యూరియా కోసం క్యూ లైన్లో నిలబడిన మహిళలు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో చెప్పులతో కొట్టుకున్న విజువల్స్ మనం చూస్తున్నాము. ఇంత దారుణమైన పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది పడిపోతున్నారు, కొంతమంది కొట్టుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో చలనం రావట్లేదు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, ఇది ఇవాళ గజ్వేల్లోని మార్కెట్ యార్డ్ లో జరిగిన ఒక సంఘటన. ఇది యూరియా కోసం పెద్ద ఎత్తున అక్కడికి మహిళలు వచ్చారు, రైతులు కూడా రావడం జరిగింది. అయితే క్యూ లైన్లలో నిలబడ్డటువంటి రైతులకు మధ్య కూడా చాలా చోట్ల గొడవలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కొంచెం తేడా వచ్చినా కూడా అసహనంతో రైతులు కొట్టుకుంటున్న పరిస్థితి, ఒకరొకరు గొడవలు పడుతున్న పరిస్థితి చాలా చోట్ల జరుగుతూ ఉంది. తాజాగా ఇది గజ్వేల్ పట్టణంలోని మార్కెట్ యార్డుకు వచ్చినటువంటి మహిళా రైతులంతా కూడా క్యూ లైన్లలో నిలబడ్డారు. ఆ నిలబడ్డ సందర్భంగా ఒక మహిళ బయటకు వచ్చి వెళ్ళి వచ్చింది. వెళ్ళి వచ్చేలోగా వెనక ఉన్న మహిళ కొంచెం ముందుకు వెళ్ళి నిలబడ్డటువంటి నేపథ్యంలో, నా లైన్ లో నువ్వు నిలబెడతావు, నా దగ్గరకు వచ్చి నేనుండే ప్లేస్ లో నువ్వెందుకు నిలబడ్డావు అని చెప్పి ఈ మహిళతో గొడవ పెట్టుకున్నారు. ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్న పరిస్థితి, తిట్టుకున్న పరిస్థితి, ఏకంగా చెప్పులతో కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఈ ఘటన ఒకటే రైతుల్లో ఉండేటువంటి వాళ్ళ అసహనం ఒకవైపు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే యూరియా కోసం రైతులందరినీ, మహిళా రైతులందరినీ రోడ్ల మీదకి తెచ్చి క్యూ లైన్లలో నిలబెట్టి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితికి ఇది ఒక తార్కాణంగా మనం చెప్పుకోవచ్చు. అంటే గంటల తరబడి, రోజుల తరబడి లైన్లలో నిలబడుతున్నటువంటి రైతులకు తీవ్రమైనటువంటి అసహనము, ఇబ్బందులు కలుగుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. దాదాపు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వాళ్ళు మంచినీళ్ళు లేకుండా, కనీసం టీలు లేకుండా, టిఫిన్లు లేకుండా, భోజనాలు లేకుండా వాళ్ళు లైన్లలో నిలబడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళలో అసహనం పెరిగిపోతున్నది. ఒకరు కూడా ముందు వెళ్తే తమకంటే వెనుక ఉన్న వాళ్ళు ముందుకు వస్తే చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఎంత దారుణం అంటే, నిన్న ఒక చోట మనం వెళ్ళి చూస్తే, ఒకవేళ వాళ్ళ లైన్లలో నిలబడుతున్న సమయంలో బయటకు వెళ్ళి వస్తే ఆ లైన్ ఎక్కడ పోతుందో అని చెప్పి లైన్లలోంచి కదలకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు కనీసం టాయిలెట్లు కూడా వెళ్లకుండా వాళ్ళు అక్కడనే నిలబడి ఉంటున్నారంటే వాళ్ళు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు రైతులు ఎదుర్కొంటున్నారు మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇట్లా లైన్లలో పక్కకు జరిగితే గొడవలు జరుగుతాయని చెప్పి వాళ్ళు లైన్లలో వెళ్లకుండా అక్కడే నిలబడి ఉండేటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. జరిగితే ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒకవేళ లైన్లలో తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైనా పక్కకు వెళ్లి మళ్ళీ వచ్చే లోపల వెనక ఉన్న వాళ్ళు కనుక లైన్లలోకి వచ్చి నిలబడితే వాళ్ళు గొడవలు పెట్టుకోవడం, కొట్లాడుకోవడం, ఇట్లా కొట్టుకోవడం అనేది జరుగుతుంది. దీనికి అంతటికీ కారణం యూరియా కొరతను సృష్టించినటువంటి ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా మనం చెప్పక తప్పదు. ఎందుకంటే ఇన్ని వందలాది మంది రైతుల్ని రోడ్ల మీదకి తెచ్చి క్యూ లైన్లలో నిలబెట్టడానికి కారణం కేవలం యూరియాని సకాలంలో కనుక రాష్ట్ర ప్రభుత్వం అందించి ఉంటే, గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఎట్లాగైతే ముందు జాగ్రత్త చర్యగా మార్చి నెలలోనే, ఏప్రిల్ నెలలోనే దానికి సంబంధించిన ఒక అంచనాలు వేసుకుని ఎంత పంటలు వేస్తారు, ఎంతమంది రైతులకు మనం యూరియా ఇవ్వాలి అనే ఒక అంచనాలతోటి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించి అక్కడి నుంచి సకాలంలో యూరియాను తెప్పించి అక్కడి నుంచి వాళ్ళు పట్టణాలకు, నియోజకవర్గ కేంద్రాలకు తెప్పించి గ్రామాలకు లారీలను ఏర్పాటు చేసి వాళ్ళని గ్రామాల్లోకి యూరియాను పంపించి వాళ్ళ గడప ముందుకు యూరియా బస్తాలను పంపించినటువంటి పరిస్థితి అక్కడ నెట్వర్క్ అంతా కూడా కేసీఆర్ చేసి ఉన్నారు. ఆ ఫలితంగా వాళ్ళు
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు కూడా యూరియా కోసం వాళ్ళు బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడు ఎంత అవసరం ఉంటే అప్పుడు అంత బస్తాలు తెచ్చుకుని వాళ్ళు వాళ్ళ పంటలకు ఉపయోగించుకునేటువంటి పరిస్థితి అక్కడ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ కల్పించారు. ఫలితంగా ఎక్కడ కూడా గొడవలు జరిగినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇదే పరిస్థితి. గత సంవత్సరం కొంత జరిగితే ఈ సంవత్సరం అయితే మరీ దారుణంగా ఉంది. అసలు రైతులు ఒక్కరు కూడా ఇళ్లలో ఉండడం లేదు, పొలాల దగ్గర ఉండడం లేదు. పొద్దున్న లేస్తే రాత్రి వరకు వాళ్ళు యూరియా కోసం క్యూ లైన్లు కట్టడము, ఒక బస్తా తీసుకుపోవడము, ఒకవేళ దొరికితే తీసుకుపోవడము, లేకపోతే మళ్ళీ తెల్లారి రావడము, ఇట్లా నెల రోజులుగా జరుగుతున్నా కూడా ప్రభుత్వంలో కనీసమైనటువంటి స్పందన లేదు. రైతులకు మధ్య కొట్లాటలు పెట్టి, రైతులకు మధ్య గొడవలు పెట్టి ప్రభుత్వం ఎంజాయ్ చేస్తున్నది, చోద్యం చూస్తున్నది అనే ఒక వాదన బలంగా వినిపిస్తుంది. ప్రభుత్వం పట్ల రైతులంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అంతటా కనిపిస్తుంది. సునీత. రైట్ రంగాచారి.